హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు వీడియో ఏంటంటే, ఇంకా నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను 3 days బ్యాక్. 4 months తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. ఇంకా 3 days అయితే ఎలాగైనా ఉండాలని అయితే ఉన్నాము. మేము వెళ్ళేసరికి చీకటి అయిపోయింది నైట్. ఇంకా జర్నీ 4 hours కదా, సో బస్ కి అయితే వెళ్ళాము అందరం. ఇప్పుడు బైక్ మీదనే వెళ్ళేది, 1 day కూడా ఉండకపోయేది ఎక్కడికి వెళ్ళినా. ఈసారి అయితే 3 days ఉండాలనేసి అయితే బస్ కి అయితే ఊరికి వెళ్ళగానే ఇంకా అమ్మ అయితే ఒకటే, నేను లేవక ముందుకి ప్రతి పని అయితే చేసేస్తుంది. ఏ ఆడపిల్లైనా అమ్మగారింటికి పోగానే 10 దాకైనా పడుకుంటది కదా, అయినా ఎవ్వరు ఏమనరు అనేసి ధీమాతోనే ఉంటుంది. అదే అత్తగారింటి కాడైతే 7 గంటల దాకా పడుకున్నా గానీ ఓయమ్మ ఎన్నో మాటలు అంటారు కదా. నేనైతే ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా అమ్మ అయితే చల్లేసింది. నేనైతే ముగ్గేసేసి మా పిల్లలందరి ఒక దగ్గర అయితే కూర్చున్నారు. చింతల్లి విక్కీ కూడా లేసారు. ఇంకా వాళ్ళ అన్నయ్యలతో ఫుల్ ఎంజాయ్ చేస్తుండే మా విక్కీ బాబు అయితే. మార్నింగ్ టైంలో ఇక పుల్లలతో రుద్దడం బాగా అలవాటు అయిపోయింది. చాలా డేస్ అవుతుంది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళక. ఇంకా సో ఇక ఇక్కడ ఉన్న చెట్లన్నీ నేను ఈ రోజు అయితే మీకు చూపించాలనుకుంటున్నాను. మ్యారేజ్ కాక ముందుకు ఈ చెట్లన్నీ లేకుండే, అప్పుడు వేరే చెట్లు పూల చెట్లు ఉండేవి. ఇప్పుడు కొత్తగా వేశారు మా అమ్మ వాళ్ళైతే. ఇక్కడ వచ్చేసి ఏంటంటే పెద్ద అరటి చెట్టు ఉంది. ఇంకా అదైతే దానికి అరటికాయలు కూడా కాసిండే. లాస్ట్ టైం అయితే పెద్ద గెలేసింది, ఈసారి 2 వేసింది. ఇంట్లో ఉన్న చెట్టుకి అన్ని పండ్లు కాస్తే అవన్నీ తింటే ఎంత బాగుంటది కదా. నేనైతే ఇంకా తినలే, ఒక 2-3 పంపించింది మా అమ్మ అయితే నాకు. ఇంకా అవి అయితే తిన్నాను. మా ఇంట్లో వేప చెట్లు కానీ, నిమ్మ చెట్లు, బొప్పడి చెట్లు చాలా ఉండేవి. అవన్నీ మేకలు ఉన్నాయి అనేసి అన్ని తీసేసింది మా అమ్మ అయితే. వెంటనే ప్రతి ఒక్క ఇంట్లో పశువులు అయితే కంపల్సరీగా ఉంటాయిగా. సో మా ఇంట్లో అయితే నా మ్యారేజ్ గా ముందుకైతే లేకుండే పశువులు, ఇప్పుడే రీసెంట్ గా తీసుకొచ్చారు. ఇంకా మా ఇంట్లో ఉన్న చెట్లు ఇక పూల చెట్లు అంటవా, ఇక మేకలన్నీ తింటాయి అనేసి ఇది ఏం పెట్టలే అమ్మ అయితే. ఇలా అయితే 1 day అయితే అంతా గడిచిపోయింది. ఇంకా మా విక్కయ్య, చెర్రీ, ఆర్షి అంటే ఇక అక్క పిల్లలందరూ కలిసి ఇంకా వీడియోస్ అయితే చేద్దామంటే కొన్ని వీడియోస్ అయితే చేసాం రీల్స్. మా ఇంటికి వెళ్తే చాలు, ఇంకా నేను చిన్నగా ఉన్నప్పుడు ఆడిన ఆటలు కానీ, సైకిల్ కానీ ప్రతి ఒక్కరు నేర్చుకోవాలని మస్తు ఆశ ఉంటుంది నాకైతే. స్కూల్కి వెళ్ళినప్పుడు సైకిల్ మీదనే వెళ్ళేది. ఒక 1 kilometer దూరంలో ఉండేది మా స్కూల్ అయితే. సిటీకి వచ్చినాక ఈ సైకిల్ కాదు, స్కూటీ కాదు, నేనైతే ఇంకేమీ నేర్చుకోలేదు. సో ఇంకా చిన్నప్పుడు ఇది నేర్చుకున్నది కాబట్టి ఇంటికి వెళ్ళినప్పుడు మా అక్క కొడుకు ఉంటే సైకిల్ అదే నేర్పిస్తాను విక్కీ. ఏదైనా అక్కడ కొత్తగా కనిపిస్తే విక్కీ అది నేర్చుకోవాల్సిందే, నేర్పించింది నాకు అస్సలు ఊకోపోయాడు. అన్ని మాత్రం బాగానే నేర్చుకుంటూ ఇంకా అక్కడ అన్ని అలవాటు అయిపోయింది విక్కీ అయితే. ఇక్కడ మేకల దగ్గర పోతుంది. మా ఇంట్లో మేకలు అయితే ఇంకా చాలా ఉండే ఇంత మునుపు, అన్ని అమ్ముకునే. ఇంకా ఇప్పుడు కొన్ని ఉన్నవి. అయిపోయినాక నేను ఈ మేకల కాడికే వెళ్ళిన 1 month వరకు. అవి చూసినప్పుడల్లా నేను వెళ్ళిన రోజులే గుర్తొస్తుండే. అయితే మేతకైతే ఇక పంపించేసాము. ఇక్కడ వచ్చేసి అంటే ఇక ఊర్లోకి ఐస్ క్రీమ్ వచ్చిందంటే చిన్న పిల్లలు ఉన్న దగ్గరే ఆగుతారు కదా. సో మా ఇంటి కాడ కూడా ఇదే పరిస్థితి. అమ్ములు, విక్కీ అయితే ఐస్ క్రీమ్ బండి కనిపించగానే అక్కడే ఆపి తీసుకుంటారు. ఎన్ని అమ్మమ్మతోనే అన్నిగా కొనిచ్చుకుంటారు మనవాళ్ళు మనవరాళ్ళు. ఇంకేం చేస్తుంది మా అమ్మ, ఇక ఒక్కళ్ళు కొనిస్తే అందరు అడుగుతూనే ఉంటారు కదా, ఇంక అందరికైతే తీసుకు. ఊర్లో ఒకటి బాగానే ఒకటి వస్తుంది, ఇంటి ముందే ఆగేసరికి ఇంక వాళ్ళు ఎక్కడ ఆగుతారు కదా. ఇంకా చిన్నపిల్లలు ఉన్న దగ్గరనే ఐస్ క్రీమ్ బండి కూడా ఊకే సౌండ్ చేస్తూనే ఉంటాడు. ఇక వచ్చిన అల్లా కొనియాలి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చిన్న కన్నయ్యకి పోలీస్ డ్రెస్ వేయాలని. ఇంకా ఫైనల్ గా అయితే ఈ రోజు అయితే వేసాను. డ్రీమ్ వచ్చేసి ఏంటంటే నేనన్న పోలీస్ కావాలి, మా హస్బెండ్ అన్న కావాలని అనుకున్నాను. కానీ ఇక ఇట్లా ఎవరు కాలేకపోయినా. డ్రెస్ లో నా కొడుకుని చూడాలనుకున్నా, ఇంకా చూసాను. బావ ఏం కూర చేస్తున్నావు? టేస్ట్ ఎట్లుంటది? మామూలుగా ఉండదు, దుమ్ములు ఇక మా బావ అయితే తలకాయ కూర చేస్తుండు. మంచిగా ఘాటుగా అమ్మగా ఉంటది తింటుంటే. చూస్తుంటే నేను నోరు ఊరుతుందిగా. మనం చేస్తే మామూలుగా ఉంటది, చూడాలి. ఇగో అన్న చెల్లెలు కలిసి మంచిగా కూర చేస్తురు. కారం చూస్తుంటేనే నోరు ఊరుతుందిగా బావా. కూర చూడు.
ఇక్కడైతే ఇంకా మా బావ మేక తలకాయ కూర చేస్తుండు. తెలంగాణ అంటేనే తలకాయ కూర స్పెషల్ కదా. ఇంత మునిపైతే నేను అస్సలు తినకపోయేదాన్ని. రీసెంట్ గానే ఇంకా నా ప్రెగ్నెన్సీ టైంలో అన్ని అయితే తింటున్నాను. ఇక్కడైతే ఇంకా మా ఇంటికి వచ్చేసి నేనే సైకిల్ మాత్రమైతే నా దగ్గరకు వచ్చి సైకిల్ ఆపుతుండే. ఇంకేం చేస్తా, ఇక ఆయన ఏడుస్తాడు అనేసి అయితే ఇంకా నేను కూడా ఇంట్లో పెట్టేసి ఇంకా సైలెంట్. సమ్మర్ అంటేనే వాటర్ మిలన్స్ కదా. ఇంకా మా బావ అయితే 3-4 వాటర్ మిలన్స్ తీసుకొని పిల్లలందరినీ ఒక దగ్గర పెట్టుకొని అందరికి కట్ చేసి ఇచ్చాను. నేనైతే ఇంకా హైదరాబాద్ పోదాం అనేసి అయితే రెడీ అయ్యాము. కానీ ఈవినింగ్ టైం అవుతుంది అనేసి మా అమ్మ కూడా మేకల దగ్గరికి వెళ్ళింది, రాలేదని బాధతోనే నేను రెడీ అయ్యాను. అయితే ఇంకొచ్చేసరికి వెళ్ళిపోతామేమో అనుకున్నాం, కానీ ఆ రోజు ఈవినింగ్ టైం అయిపోయేసరికి ఇంకా వెళ్ళలేదు హైదరాబాద్. ఇక అక్కడ ఇంట్లోనే దగ్గర ఉన్న చిన్న మేక పిల్లలతో విక్కయ్య చూడండి ఎంత బాగా ఆడుతాడో. ఏమైనా మేకలు కానీ డాగులు కానీ కనిపిస్తే అస్సలు వాటి దగ్గరికి వెళ్ళి మరీ మంచిగా ఆడుకుంటాడు. 2 days ఉండేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయినాం మేమైతే. వాళ్ళు కూడా వాళ్ళ ఆటోకి వెళ్తుంటే ఇక మేము కూడా వాళ్ళతో పాటు వచ్చేసి ఇక మా అమ్ములు అయితే వాళ్ళ బాబాయ్ని అస్సలు వదిలిపెట్టారు. మళ్ళీ సమ్మర్ కదా, ఎండలు వస్తాయి, తొందరగా బస్సెస్ రష్ ఉంటుంది అనేసి అయితే మేము కూడా తొందరగానే వెళ్ళిపోయినాము హైదరాబాద్. అంత ఎర్లీగా స్టార్ట్ అయితేనే 10 లోపు అయితే ఇంకా ఇంటికి అయితే వచ్చేసినాము. నా కోసం అయితే చాలా పెట్టింది, నేను చూసుకోలేదు. ఇంటికి వచ్చాక చూసుకుంటే కారము, చింతపండు, పాలు అవన్నీ పెట్టింది. అసలు నేను చూసుకోలేదు ఫస్ట్. మా అమ్మ ఏదో ఒకటైతే పెడుతుంది అనుకున్నాను. తల్లి ప్రేమ అంటే మనం అడగకోకుండా అన్ని పెట్టేస్తుంది. ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.